ఒకప్పుడు ఆన్లైన్ బిజినెస్లు ఇవన్నీ లేవు. అమెజాన్, ఆన్లైన్, గూగుల్ ఇవన్నీ లేవు. ఇప్పుడు ఒక ఆన్లైన్, గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు బిజినెస్ చాలా బాగుంది. అప్పుడు రేట్లు తక్కువ, ఇప్పుడు రేట్లు కూడా బాగున్నాయి. బాగున్నది కాబట్టి బిజినెస్ నేను బాగా దాదాపు 1 year కి ₹1 కోటి దాకా టర్నోవర్ అవుతా ఉంది. డ్వాక్రా గ్రూప్ లో చేరిన తర్వాత అప్పుడు ఆ మహానుభావుడు చెప్పాడు మాకు మీటింగ్ లో, ప్రతి ఒక్క ఆడబిడ్డ ముందుకు రావాలి, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీరు మీ కాళ్ళ మీద మీరు బతకాలి. డ్వాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చా. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మెప్మా వాళ్ళకి మరీ నా భవిష్యత్తుని ఇంత దూరం తీర్చిదిద్దిన మెప్మా మేడం కి, సార్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు పద్మజ, మరి శ్రీకాళహస్తి. మేము కలంకారీ బిజినెస్ చేస్తాము. నాకు 2 పిల్లలు. మా బాబు బెంగళూరులో జాబ్ చేసేవాడు. నా కూతురికి మ్యారేజ్ అయ్యింది, కానీ నా కూతురికి మ్యారేజ్ అయినా ఈ కలంకారీ వర్కే చేస్తుంది. లాస్ట్ 25 years మేము చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తా అనింది. అమ్మ తర్వాత బిజినెస్ ఆగిపోకూడదని మేము కూడా దాన్ని నేర్చుకొని చేయాలని ఒక ఇంట్రెస్ట్ తో నేను డిప్లొమా చేశాను. దాని తర్వాత అలాగే నాకు మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు అయ్యాక నేను అమ్మతో పాటు ఉండి వర్క్ నేర్చుకొని నేను కూడా బిజినెస్ చేయడం నేర్చుకున్నాను. 25 సంవత్సరాల క్రితం 2000లో నేను పని నేర్చుకున్నాను. 2000లో 2 నెలలు ఫ్రీగా పని నేర్చుకున్నాను. తర్వాత రోజు ₹30 లెక్కన నాకు ఇచ్చేవాళ్ళు. 3 kilometers కాసాగార్డు మా ఇంటి దగ్గర నుంచి 3 kilometers అవతల పని నేర్పించేవాళ్ళు. అక్కడికి రోజు పొద్దున్నే సాయంత్రం నడిచి వచ్చేదాన్ని. ఒక నెలకు 900 నా శాలరీ. అలా ఒక 2 సంవత్సరాలు అదే శాలరీతోనే పనిచేశాను. తర్వాత నాకు గ్రూప్ లో చేరమని అందరూ అంటుంటే నేను గ్రూప్ లో చేరాను. డ్వాక్రా గ్రూప్ మెప్మాలో చేరినప్పుడు మాకు స్టార్టింగ్ లోనే మాకు 10,000 ఇచ్చారు. ఒక 10 నెలల తర్వాత దాంతో స్టార్ట్ చేశాను. తర్వాత నాకు మనుషులు పెంచుకుంటూ ఇప్పుడు 25 సంవత్సరాలకు గాను నా దగ్గర 50 మంది వర్కర్స్ ఉన్నారు. నేను నేర్చుకున్నది ఏంటంటే చాలా కష్టాలు పడ్డాను. చాలా కష్టాలు అంటే చిన్న కష్టాలు పడలేదు నేను. అదే మెప్మా వచ్చిన తర్వాత మాకు లోన్లు వచ్చినాయి. ఆ డ్వాక్రా మెప్మా అనేది లేకుండా ఉంటే నేను ఈ రోజు ఎదగలేను, నా పిల్లలు చదువుకోలేరు, నా పిల్లలకి మంచి చెడు నేను ఏమి చేస్తున్నాను. డ్వాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకందరికీ నేను ఒక ఆదర్శంగా కనిపిస్తున్నాను. సిటీలో 100 మందిలో నేను ఒక సభ్యురాలిని. మాకు 3 days మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వర్క్ లోకి వస్తే ఫస్ట్ ఇలా ఉంటుంది రా మెటీరియల్. ఇలా వైట్ క్లాత్ తీసుకొని వస్తాము. ఈ వైట్ క్లాత్ ని కరెక్ట్ పిండిలో పిండుతాం. మేము పిండాక ఇలా వస్తుంది అనమాట. అన్ని మెటీరియల్స్ మీద మేము కలంకారీ చేయడం అనేది జరుగుతుంది. లో క్లాత్ నుంచి హై క్లాత్ వరకు అన్ని ఉంటాయి. 1 lakh దాకా ఉంటాయి శారీస్. వాష్ చేస్తాం. ఈ అవుట్ లైన్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో అవుట్ లైన్ రాసాక దీన్ని డైరెక్ట్ గా కలర్స్ అప్లై చేయం. దీన్ని ఫస్ట్ వాష్ చేస్తాం నార్మల్ వాటర్ లో, తర్వాత హాట్ వాటర్ లో బాయిలింగ్ చేస్తాం. ఈ క్లాత్ ని, ఈ అవుట్ లైన్ క్లాత్ బాయిలింగ్ చేసి ఆరేసి నెక్స్ట్ పాలు పిండుతాం. దీనికి పాలు పిండి 1 day ఉండాలి. పాలు పిండిన రోజే కలర్ ఫిల్లింగ్ చేయడానికి అవ్వదు, స్ప్రెడ్ అవుతుంది. పాలు పిండి దీనికి కూల్ క్లైమేట్ లో నార్మల్ మన రూమ్ టెంపరేచర్ కి వచ్చేదాకా దీన్ని ఉంచాలి. దెన్ నెక్స్ట్ ఇది కలర్ ఫిల్లింగ్ అన్నమాట. ఈ కలర్ ఫిల్లింగ్స్ అన్ని చేస్తాం. ఈ డిజైన్ ఏదైతే ఉందో అవుట్ లైన్ వేసిన డిజైన్ కి ఈ కలర్ ఫిల్లింగ్ చేస్తాం. మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలర్ ఫిల్లింగ్ చేస్తాం. ఈ కలర్ ఫిల్లింగ్ చేశాక 1 day గ్యాప్ ఇవ్వాలి. వెంటనే కలర్ ఫిల్లింగ్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ వేయకూడదు. వేస్తే మళ్ళీ ఇలా స్ప్రెడ్స్ అయిపోతాయి, కొన్ని అంటుకునేస్తాయి. ఆరాలి కంప్లీట్ గా. ఈ కలర్ ఫిల్లింగ్ అయ్యాక మళ్ళీ ఒక రోజు ఉంచి పక్క రోజు మేము బ్యాక్గ్రౌండ్ వేస్తాం. వేస్తే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఇప్పుడు కొత్త డిజైన్లు అన్ని వస్తున్నాయి. కస్టమర్ కి ఎలాంటి డిజైన్లు కావాలో అలాంటి డిజైన్లు చేసి పంపిస్తున్నాము. వీక్ లో కావాలి డెలివరీ చేయాలన్నా చేస్తా ఉన్నాను. 10 మందిని కూర్చోబెట్టి బాగా మాకు హోల్సేలర్లు ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు. బాగానే జరుగుతా ఉంది. నేను 10 మందికి వచ్చి సంతోషపడుతున్నారు. రోజు మన సంకల్పం గట్టిగా ఉంటే మనం అనుకుంటుంది ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండికైనా సాధిస్తాం. అదే నా నమ్మకం.